ఇంకా ఈ వీడియోలో అయితే అమ్మవారికి శారీ ఎలా కట్టాను, పీఠంలో చారుమతి కథలు వివరించిన విధంగా మనము పీఠంలో అలంకరణ ఎలా చేసుకోవాలి, పంచపల్లవాల కలుషాన్ని ఎలాగ పెట్టుకోవాలి, పంచపల్లవాలు అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. తప్పకుండా తెలుసుకోండి. తెలియని వాళ్ళు మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పండగ రోజు నేను ఏ పనులు చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను, ఎంత సింపుల్గా చేసుకుంటాను, ఎంత హ్యాపీగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్దాము. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతము రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ నా పనులన్నీ చేసుకుంటూ అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసుకొని డెకరేషన్ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. పండగ రోజు కూడా కొన్ని పనులు మనకు తప్పవండి. పండగ అంటేనే ఇంట్లో హడావిడి వాతావరణం ఉంటుంది. అసలు అలాగుంటేనే సందడిగా అనిపిస్తుంది. మనకు మనం చేసుకునే దానికంటే పిల్లలతో సందడిగా ఉంటూ పిల్లలు కూడా అన్ని పనులు చేస్తూ సో వాళ్ళకి ఒక విధంగా చెప్పాలని అంటే ప్రతిరోజు ఉంటే డైలీ వర్కే ఉంటుందండి. పండగ రోజు ఇంక ఎక్స్ట్రా పిండి వంటలు చేసుకోవడము, అలంకరణ చేసుకోవడము, ముగ్గులు అందంగా తీర్చిదిద్దుకోవడము, ఈ పనులతో పాటు ఇంకా వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టడము, వాళ్ళకి అన్నీ అమర్చి పెట్టడము, ఇవి అయితే రొటీన్గా ఉంటాయి. ఇంక ఇక్కడైతే ఏది మర్చిపోవద్దనేసి మార్నింగ్ లేసేసి ఇంక ఇలా రెడీ అయిపోతానండి. పండగ అప్పుడు నాకు ఎందుకో ట్రెడిషనల్గా రెడీ అవ్వడం చాలా ఇష్టం ఉంటుంది. సో శారీ కట్టుకొని మళ్ళీ వేరే శారీ కట్టుకోవడం ఎందుకని ఈ శారీ అయితే హాఫ్ శారీ కట్టేసుకున్నాను. సో ఇంట్లో శారీస్ పెళ్ళి అయిన కొత్తలో కొన్న శారీస్ అండి. ఇంకా అవి కట్టితే పాడైపోతున్నాయి. సో అందుకని నేనే లంగాలు వేసుకొని ఇలాగ పండగలు అప్పుడు అయితే లంగా ఓణి వేసేసుకుంటాను. నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది అండ్ ట్రెడిషనల్గా అనిపిస్తుంది. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇలాగ పువ్వులన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, అలంకరణ ఎలా చేసుకోవాలి అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ఇటు వంట చేసుకుంటూ ఇంక ఇటు గుమ్మాలకైతే మా బాబు వచ్చేసి మామిడి తోరణాలు కట్టాడు. అన్నీ కరెక్ట్గా కడుతున్నారా లేదా, కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా చూస్తూ వాళ్ళకి చిన్న చిన్న పనులు అప్పచెప్పుతూ అయితే ఇంక ఇలాగ ప్రసాదాలు అయితే వండుకుంటాను. ఒకేసారి 4-5 పనులు అయితే చేసేసుకుంటానండి. ఎందుకంటే అన్నీ ఒకరమే చేసుకోవాలి కాబట్టి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ అయితే వేసుకుంటాను. ఇంక ఇక్కడ తప్పని పని ఏదైనా ఉంది నాకు పండగప్పుడు అంటే టిఫిన్స్ అండి. తప్పకుండా టిఫిన్స్ కంపల్సరీగా పండగ పూట కూడా చేసి పెట్టాల్సిందే. ఎక్కువగా బయట కొనుక్కొచ్చుకోవడం తినడం అంటూ మా ఇంట్లో ఉండదు. సో ఇప్పుడైతే ఈరోజైతే పిల్లలు ఉన్నారు. ఇంకా మా వారు ఉంటేనైతే హడావిడి ఎక్కువగా ఉంటుందండి. అసలు పని తెవలదు. అసలు పని సాగిపోతూ ఉంటుంది అలాగా. ఇంకా నేనైతే అంటే కోపం తెచ్చుకోను. ఇంకా వాళ్ళకి అన్నీ చేసి పెట్టేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో సతాయిస్తూ ఉంటారు. చిన్న చిన్న గిలిగజ్జలు కూడా అవుతూ ఉంటాయి. అసలు అలాగుంటేనే సందడిగా అనిపిస్తుంది నాకైతే. దాన్ని పెంచుకోకుండా ఉంటాను. ఇంకా నాకు తప్పని పని ఏదైనా ఉంది అంటే పండగ పూట టిఫిన్స్ అండి. టిఫిన్స్ కంపల్సరీ చేయాల్సిందే. సో బయట టిఫిన్స్ అయితే అసలు అలాగ అలవాటు లేదు. ఇంట్లోనే చక్కగా టిఫిన్స్ చేసి పెడతాను. వాళ్ళకి అన్నీ చేసి పెట్టేస్తానండి. వాళ్ళ కడుపులు నింపేస్తాను ఫస్ట్. సో చక్కగా వాళ్ళు తినేసారనుకోండి నాకు అన్ని పనులలో సాయం చేస్తారు. ఇంకా ఇటు ఈరోజైతే ప్రసాదాలు చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు రోజే వరలక్ష్మి దేవత అలంకరణ, డెకరేషను, తర్వాత అమ్మవారి అలంకరణ అన్నీ చేసుకునేదాన్ని. కాకపోతే ఈసారి అసలు వీలు కాలేదన్నమాట. అన్నీ ఒకే రోజు కాబట్టి నేను ఎక్కువగా ఏంటంటే భక్తిగా శ్రద్ధగా చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే నాకు వీలును బట్టి చేసుకుంటాను. సో 15 ప్రసాదాలే ఉండాలి, 10 ప్రసాదాలు ఉండాలి, 9 ప్రసాదాలు ఉండాలని కంగారు పడను, హడావిడి పడను. ముఖ్యంగా అమ్మవారికి స్వీట్ ఏదైనా వండి పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా దద్దోజనము, పులిహోర ఇలాంటివి చేస్తుంటాను. పిల్లలు చక్కగా నాకు పూలలు ఇస్తున్నారు. సో పిల్లలు కూడా చాలా వరకు హెల్ప్ చేస్తారు నాకు. ఇంట్లో అన్ని పండగప్పుడు అన్ని పనులు షేర్ చేస్తానండి పిల్లలకి చెప్పేటి పిల్లలకి. ఇంకా మా వారు కూడా కొద్దిగా ఉంటే ఏదైనా సాయం చేయడము ఇలాగ అన్నీ చూసుకుంటాను. ఇంకా శారీ డ్రైపింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి కాబట్టి సో ఇది ఎలాగా ఫోల్డ్ చేశాను అది అనేది వీడియో అయితే తీయలేదు. ఇంకా నేను కూడా ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకుంటూ ఇంక ఇటు చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ పిల్లలకి పువ్వులు అల్లామని అప్పచెప్పి తర్వాత అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుంటూ అంటే తాంబూలంలో ఏవి పెట్టుకోవాలి, కలుషం కలుషానికి ఏవి సంబంధించినవి చేసుకోవాలి, పసుపు గౌరమ్మని తయారు చేసుకోవడము, తర్వాత
కంకణాలు కట్టుకోవడం ఇలాంటివన్నీ ప్రసాదాలు చేసుకునేటప్పుడు అన్నీ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా అమ్మవారి అలంకరణ అయితే ఇలాగే శారీ కట్టానండి. శారీ చాలా బాగా కుదిరింది. ఈసారి అయితే సింపుల్గా తొందరగా అయిపోయింది. ఇంకా ఫస్ట్ టైం శారీ కట్టినప్పుడు అయితే ఎంత టైం తీసుకున్నానో 2 అవర్స్ 3 అవర్స్ అలా పట్టింది. ఇంకా ఇప్పుడైతే ఒక 15 మినిట్స్లో అయితే చక్కగా కట్టేస్తాను. తొందరగా కట్టేస్తానండి, అలాగ అలవాటు అయిపోయింది. సో ఈ శారీ కూడా ముందు కట్టి అమ్మవారిని అలంకరణ చేయడం అనేది లేదు, సింపుల్గా చేసుకోవడం మొదలుపెట్టాను. కాకపోతే అలా 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 అమ్మవారికి చేసుకోవాలని నాకు ఇష్టం ఉంది కాబట్టి ఇంకా అలాగా చక్కగా నాకైతే కుదురుతుంది. సో ఎన్ని ఉన్నా సరే అలాగనే ఎక్కువ ఖర్చు పెట్టడము ఎక్కువగా అలాంటివి ఏమీ పెట్టుకోనండి. మామూలుగా ఉన్నంతలో అయితే డెకరేషన్కి కానీ ఏవైనా సరే ప్రతి సంవత్సరం ఇవి కొనాలి అవి కొనాలి అనేది లేదు. ఈ విషయానికి వస్తే అసలు ఈ వరలక్ష్మి వ్రతం అయితే చాలా సింపుల్గా నేను ఎప్పుడు 1000 లోపే చేసుకుంటాను. ఒక 600-700 రూపీసే ఖర్చు పెడతాను. ఈ విషయానికి వస్తే ఇక్కడ శారీ వచ్చేసి ఒక 500 రూపీస్ పెట్టి శారీ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ అమ్మవారికి తర్వాత వెనకాల డెకరేషన్ వాటికి సంబంధించి శారీస్ ఈ ఫ్లవర్స్ అయితే ఒకటేసారి తీసుకున్నానండి. ఎవ్రీ ఇయర్ అవే పెడుతూ ఉంటాను. సో రకరకాల నేను కట్టే శారీని బట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్కి శారీస్ని అరేంజ్ చేసుకుంటాను. ఇక్కడ పంచపల్లవాల కలుషాన్ని తయారు చేసుకుంటానండి. పీఠం పెట్టుకొని చక్కగా అమ్మవారిని అలంకరణ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఫోటో ఎవ్రీ ఇయర్ అదే ఫోటో నా పెళ్ళైనప్పటి నుంచే ఆ ఫోటోకే పోస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారి వరలక్ష్మి దేవతని మ్యారేజ్ అయిన మొదటి సంవత్సరం నుంచి ఆరాధిస్తున్నాను కాబట్టి ఇంకా ఇక్కడ పంచపల్లవాల కలుషాన్ని పెడుతున్నాను చూడండి. పంచపల్లవాలు అంటే మనకి చారుమతి కథలో చెప్పిన విధంగా మామిడి, మర్రి, జువ్వి, రావి, ఉత్తరేణి ఈ ఆకుల ఇగుళ్ళతో కూడిన మనము కలుషాన్ని అమ్మవారికి ప్రతిష్ఠ చేయాలి. ఇది చాలా ముఖ్యమన్నమాట. అమ్మవారు ఈ కలుషంలోనే కొలువై ఉంటుంది. సో ఇవి నేను నాకు ఇంటి దగ్గర చుట్టుపక్కల దొరుకుతూ ఉంటాయి. సో టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గర ఉంటాయి. మర్రి చెట్టు, తర్వాత రావి చెట్టు, జువ్వి చెట్టు ఉంటుంది. ఉత్తరేణి అయితే ఎక్కడైనా దొరుకుతుంది. ఇంకా మామిడాకులు మామూలుగా మనకు దొరుకుతూ ఉంటాయి కదా. కలుషంలో కంఠం దాకా బియ్యం పోసి వక్క, పసుపు, కుంకుమ వేసి ఇవి పెట్టి తర్వాత పైనుంచి కొబ్బరికాయను పెట్టి జాకెట్ పీస్తో అయితే అలంకరణ చేసుకుంటానండి. ఇంకా ఇది వరలక్ష్మి వ్రతంలో చెప్పిన పంచపల్లవాల కలుషం అన్నమాట. ఈ కలుషము చాలా ప్రత్యేకమైనది, అమ్మవారికి ప్రీతికరమైనది. ప్రతి సంవత్సరం ఈ కలుషాన్ని పెడుతున్నాను నేను. ఇంకా అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకోవడానికి పక్కన ఉంది చూసారా అమ్మవారు. ఎప్పుడు నాకు వరలక్ష్మి దేవతనైతే ఇంట్లో ప్రతిష్ఠ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ పెట్టే మనము తోరం ఏదైతే ఉందో ఆ తోరము, తర్వాత అమ్మవారికి పంచపల్లవాలలో పెట్టిన తర్వాత ఉంటాయి కదా వక్క, పోక, తర్వాత రూపాయికాయను, ఇవన్నీ ఆ చెంబులో పెట్టి భద్రపరుచుకుంటారనమాట ప్రతి సంవత్సరము. ఇంక ఇక్కడ అమ్మవారికి పెట్టే పువ్వులు కూడా చక్కగా రోజు పూసే పువ్వులనే కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. పిల్లలు మాల అల్లారు. ఇంకా పువ్వులకు కూడా ఎక్కువ ఖర్చు ఏమి పెట్టుకోనండి. పువ్వులు కొనాలంటే అసలు కొనలేని పరిస్థితిలో ఉన్నాము. సో ఒక చిటాకు పువ్వులు 100 రూపాయలు, 60 రూపాయలు అలా చెప్తున్నారు. అవి పూజకి ఎటువంటివి సరిపోవు. అయినా రోజు పూసే పువ్వులతో పూజ చేస్తేనే చాలా మంచిది. ఇంకా నాకు అయితే చాలా అంటే నేను ఏంటంటే ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అయితే కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సో ముందు రోజు కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇలా ప్రశాంతంగా ఫస్ట్ నేను ఏవైతే అమ్మవారికి సంబంధించినవి శ్రద్ధగా పెట్టాలనుకుంటున్నానో అవన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటానండి. ఇంకొకే టైంలో 4-5 పనులు చేసుకుంటాను. అది కూడా ఒక సిస్టమేటిక్లో ఫాలో అయిపోతాను అన్నమాట. ఇంకా ఒకదాన్నే చేసుకుంటాను. నాకు సాయానికి పిల్లల్ని ఏదైనా అందివ్వడం కానీ చేయడం కానీ పిల్లలు చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత పూజకి సంబంధించి ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకుంటాను. ఇంకా ముఖ్యంగా ఉండవలసినవి మనము డెకరేషన్ అంటే ఏవి అయితే ఇంపార్టెంటో అవి తప్పకుండా ఉండాలి. వస్త్రము వేయడము, తర్వాత పూలమాల వేయడము, పోక వక్క పెట్టుకోవడము, ఇలాంటివన్నీ కంపల్సరీగా అమ్మవారికి అవసరమైనవన్నీ పెట్టుకోవాలి. ఇంకా ఇవి పువ్వులు అల్లి పెట్టుకుంటే చక్కగా మల్లె పువ్వులలాగానే ఉంటాయి. మళ్ళీ మరుసటి రోజు వరకు అసలు వాడిపోవన్నమాట. మామూలుగా మనకి నందివర్ధనము పువ్వులు ఉంటాయి కదా, స్వస్తిక్ పువ్వులు అంటారు కదా, అందులో ముద్ద పువ్వులు, తర్వాత మందార పువ్వులు కూడా అమ్మవారికి ఇష్టమైనవి. నేను ఎక్కడ ఉన్నా సరే నాకు ఈ పువ్వులకైతే ఉండవండి. పూజలు చేస్తూ ఉంటాను కాబట్టి చాలామంది ఇస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా పువ్వులకు అసలు కొదవ ఉండదు. పూజ చేసేటప్పుడు అయితే ఇంతవరకు ఎక్కువగా పువ్వులు ఎక్కడ కొన్నది లేదు. ఎప్పుడో ఒకసారి
తీసుకొచ్చుకుంటాను. ఇంకా తర్వాత ఇక్కడ ఈ వ్రతానికి ఖర్చు పెట్టింది ఏమైనా ఉంటుందంటే ఒక చీర తీసుకున్నాను అమ్మవారికి కట్టడానికి. తర్వాత ఇంట్లో ఉన్న శారీయే కొత్త శారీ పెట్టేసుకుంటానండి. వీలైతే కొనుక్కుంటాను, లేకపోతే లేదు. అలాగని కొనాలి, ఇవి కొనాలి, అవి కొనాలని చూసుకోను. బడ్జెట్ చూసుకొని నాకున్నంతలో అయితే నేను చేసుకుంటాను. ఒక చీర అయితే తప్పకుండా తీసుకుంటాను కట్టడానికి. తర్వాత ఇక్కడ పండ్లు తమలపాకులు కూడా ఇక్కడ మాకు తమలపాకుల తీగలు ఉన్నాయి. ఇంటి పక్క వాళ్ళ దగ్గర చక్కగా తమలపాకులు తీసుకొచ్చుకున్నాను. ఇంకా పూజకి ఏం అవసరం ఉంటుంది చెప్పండి. 2 కొబ్బరికాయలు, ఒకటి కలుషానికి, ఒకటి కొట్టడానికి. తర్వాత పసుపు, కుంకుమలు, గంధము ఇవన్నీ ఇంట్లో చక్కగా ఉంటాయి. వక్కలు, వచ్చిన వాళ్ళకి తాంబూలము, పండు తాంబూలము, గాజులు ఇస్తే సరిపోతుంది. ఇలా సింపుల్గా చక్కగా ఉన్నంతలో ఇలాగైతే పూజ అయితే చేసుకుంటానండి. ఇంక ఇలాగ పీఠం అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను కూడా రెడీ అయిపోయి పూజనైతే ప్రారంభించాను. సో పూజ ప్రారంభించి ఎలా చేసుకున్నాను అనేది మరొక వీడియోలో పెడతానండి. వీడియోలు ఎంతగా అవుతుంది కాబట్టి సో పెట్టలేదు. ఇదన్నమాట, నేను పీఠాన్ని ఎప్పుడు ఇలాగ అలంకరణ చేసుకుంటాను. సో ఎలాగుంది ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా నాకు తెలిసిన విషయాలనైతే నేను షేర్ చేస్తాను. ఇంక ఇలా చక్కగా అద్భుతంగా శ్రద్ధగా ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకొని సో పూజ చేసేటప్పుడు నాకు ఎటువంటి ఆటంకం రాకుండా ఏవి చేయలేదు అనుకోకుండా అన్నీ శ్రద్ధగా చేసుకొని 1కి 10 సార్లు ఆలోచించి పీఠం పైన కూర్చొని అయితే శ్రద్ధగా పూజ చేసుకుంటాను. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.